వీరంతా ద్వారకా నివాస్కు 21వ తారీఖు నుంచి ఇప్పటి వరకు సేవ చేసిన మహిళా మండలు మరి మాస్టర్లు అందరూ పిరమిడ్ మాస్టర్లే, అందరూ చేత్ గ్రూప్ వాళ్ళు. మన బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వీరంతా పరమాద్భుతంగా ఈ 10 రోజులు ద్వారకా నివాస్ బుకింగ్స్లోనూ, అందరికీ బెడ్స్ చూపించడంలోనూ, పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడంలోనూ, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడంలోనూ ఎంతో అద్భుతంగా రోజు 3 షిఫ్టుల్లో పనిచేశారు. చెప్పుకున్న రుణం తిరదు. శాంతకుమార్ గారు రండి, ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారము. ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, ద్వారకా నివాస్లో ఈ 11 రోజులు మేము ఎంతో ఆనందాన్ని పొందాము. ఎందుకు అంటే ప్రతిరోజు కూడా విజయభాస్కర్ రెడ్డి సార్ కానీ, మారం సార్ కానీ, బాలకృష్ణ సార్ కానీ వాళ్ళ యొక్క గైడెన్స్తో ఎంతో అద్భుతంగా పనిచేయడానికి, వాళ్ళ నుంచి మాకు వచ్చినటువంటి ఆ సహాయ సహకారాలు మమ్మల్ని పనిచేయడానికి ఎంతో ప్రోత్సహించినాయి. వారందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్కడ మా సహాయ సహకారాలు ఎవరికైతే అందినాయో, మా వల్ల ఏదన్నా పొరపాట్లు జరిగినా కానీ ప్రతి ఒక్కళ్ళు మన్నించి, ఇది మనం ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ ఉన్న దానిలో చాలా బెస్ట్, చాలా బాగా చేయగలిగాము, చాలా అద్భుతంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఆ స్టాండర్డ్స్లో దాన్ని నిర్మాణం అనేది చేయటం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఎవరైతే దానిలో తీసుకోలేదో వాళ్ళు కూడా తీసుకొని ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ద్వారకా నివాస్కు పిరమిడ్ ఎదురు ఉన్నటువంటి ఓల్డ్ రిసెప్షన్ ఒకటి, ఇప్పుడు ద్వారకా నివాస్ బిల్డింగ్ దగ్గర అతిపెద్ద రిసెప్షన్ ఒకటి. ఈ ఓల్డ్ రిసెప్షన్లో 20 మంది వాలంటీర్స్తో మంజుల గారు చాలా అద్భుతంగా నిర్వహించారు. ఎన్నో కార్డ్స్ బుక్ చేశారు వారి మాటల్లో. అందరికీ నమస్కారం అండి. ద్వారకా నివాస్కి వర్క్ చేసే భాగ్యం దొరకడం నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్క ధ్యానికి వసతి ఉండాలి. అందుకు ఒక ద్వారకా నివాసే కాదు, ఈ ప్రాంగణంలో ప్రతి ధ్యాని ఉండడానికి కావాల్సిన వసతి ప్రతి ధ్యాని ఏర్పరచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంత అతి తక్కువ ప్రైస్లో ఇస్తున్నారో మాకు అర్థమవుతుంది. 25 ఇయర్స్ ఆ ప్రైసెస్ ఎంత తక్కువ ఉన్నాయంటే మనకి 100 లోపల ఈ వసతి దాతలు ఆ వసతి ఎట్లా వస్తుందంటే మనకి ఈ బెడ్ వాళ్ళకి ఇచ్చే ఏంటి ఈ 100 లోపల పడుతుంది. నా స్పీచ్ పోయిందండి. అందుగురించి ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు బుక్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ రెడీ అయిన విధానం చూసి, అక్కడ వసతులు చూసి, ఆ ఏసీ డార్మెటరీ ఈ బెడ్లు చూసి, ప్రతి ఒక్కరు వాష్రూమ్స్ చూసి వచ్చి ఇమీడియట్గా వచ్చి బుక్ చేసుకున్నారు. అందు గురించి ఇంకెవరైతే త్వరపడలేదో ప్రతి ఒక్కరూ బుక్ చేసుకోండి. మీకు 25 ఇయర్స్ మీరు ఇక్కడ వసతి ఎత్తుక్కోనక్కర్లేదు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. వసతి తప్పనిసరిగా తీసుకోండి. పత్రి సార్ మన ఎలా అన్నారంటే వైభోగంగా జీవించమని చెప్పారు. అందుకు ఇక్కడ వసతి ఏర్పడుతుంది. దయచేసి మీ అందరూ కూడా మీ వసతిని మీరు ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే సహకరించిన ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా కృతజ్ఞతలు. ఈ 10 రోజుల నుంచి ఖమ్మం శైలజ గారు ద్వారకా నివాస్ దగ్గరే ఉండి వచ్చిన వాళ్ళందరినీ లోపల తీసుకెళ్ళి వాళ్ళకి చక్కగా చూపించి ఆ ద్వారకా నివాస్లో బెడ్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎంతో అద్భుతంగా సేవ చేశారు. ఒక్క నిమిషం వారి మాటలు, ఒక్కటే నిమిషం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి, స్వర్ణమాల పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మన విజయభాస్కర్ రెడ్డి గారు, మన మారం గారు మరి ఎంతో అద్భుతంగా భూతల స్వర్గమే అది. ఒక మాటతో చెప్పాలంటే చూసిన వాళ్ళు ఎవరు కూడా దానికి రాయించకుండా ఎవరు వెళ్ళట్లేదు. మరి 10,000 రూపాయలు కడితే 25 సంవత్సరాలు అంటే 250 రోజులు అంటే 40 రూపాయలు పడుతుంది. 40 రూపీస్ ఫర్ డే. అసలు ఎంత తక్కువ అంటే నిజంగా కూడా ఒక ఛాయ్ వస్తుందేమో సూపర్ స్టార్ మన 5 స్టార్ హోటల్లో. మరి 5 స్టార్ హోటల్ కంటే ఎక్కువగా మరి ఎంతో అధునాతికంగా మరి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎంతో శ్రమకూర్చి మన మారం గారు కానీ, మన విజయభాస్కర్ రెడ్డి గారు, నా టీం అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు. నిజంగా కూడా అద్భుతంగా మీరందరూ కూడా చూడండి దాన్ని. మరి ఎంతో
అది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బెడ్స్ కానీ లోపల ఫ్యాను, మరి ఏసీ, మరి దానికి గోల్డ్ లాకరు, మామూలు లాకరు, దానికి కటన్స్ మంచిగా బటన్స్ పెట్టి చక్కగా మరి ఏదో అన్ని రకాలుగా మరి దానికి తీర్చిదిద్దారు. మరి లేడీస్కి మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్ కానీ ఒక 15 మంది ఒకేసారి డ్రెస్సులు మార్చుకోవచ్చు. ఎంతో అద్భుతంగా వాష్రూమ్స్ కానీ చాలా బాగున్నాయి. అక్కడ మంచి టీవీ ఉంది. ఒక అవకాశం ఏంటంటే మనకి అక్కడ బెడ్లో వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు, పత్రి శక్తిశాల ధ్యానం చేయొచ్చు, మహేశ్వర పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు. తర్వాత అన్నపూర్ణేశ్వర్లో వాళ్ళు ధ్యాన ప్రసాదం, తర్వాత మనకి పార్వతీ పిరమిడ్లో వాళ్ళ జ్ఞానము, మరి ఆడవాళ్ళకు బస్సులు కూడా ఫ్రీ, అన్నీ ఫ్రీలు. చక్కగా వాళ్ళందరూ మోక్షధామాన్ని చేరుకుంటారు. ధ్యానులకు, శాకాహారులకు, యోగులకు, పరమ గురువులకు మనం షెల్టర్ ఇస్తున్నాం. మీ డబ్బులు కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సంతోష్ కంప్యూటర్ అసిస్టెంట్గాను, దానికి సంబంధించిన అకౌంట్స్ ఉండలోను, బ్యాంక్ వర్క్స్లోను ఎంతో అద్భుతంగా గత 3 సంవత్సరాలు కృషి చేశారు. అబ్బాయి మాటల్లో. ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం. సో మనకి మహేశ్వర పిరమిడ్లో ధ్యానము, అన్నప్రసాద క్షేత్రంలో ఆహారం ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో, అలాగే మీరు అందరూ వచ్చి ద్వారకా నివాసం స్టే చేసి అంతే ఆనందాన్ని పొందుతున్నారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఒకసారి ద్వారకా నివాస్కి రండి, చూడండి. థ్యాంక్ యూ సార్. నా మాటల్లో చెప్పాలంటే ఇంతకంటే మంచి వసతి సముదాయం ఎవరైనా ఏర్పాటు చేయడం చాలా కష్టం. మా విజయభాస్కర్ రెడ్డి గారి, బాలకృష్ణ గారి సహాయ సహకారాలతో, మా ఇంజనీర్ సత్యనారాయణ గారి అపూర్వ ప్రతిభతో ఈ కార్యక్రమం అద్భుతంగా 500 బెడ్లు, 6 డీలక్స్ రూములు తయారయ్యాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మనవి విజయభాస్కర్ రెడ్డి గారికి. నిజంగా ద్వారకా నివాస్ ఎక్కడ లేని విధంగా వందే భారత్ ఏసీ ఫస్ట్ క్లాస్ ఆ ప్రిన్సిపల్ కింద డిజైన్ చేసినాము. ఒక లగ్జరీ డీలక్స్ బస్సు ఎలా ఉంటుందో అట్లా 3.5 ఫీట్ విడ్త్ బెడ్, లాకరు, తర్వాత కర్టన్స్, లైటు, ఎవ్రీథింగ్. మళ్ళీ మీ లగేజ్ పెట్టుకోవడానికి ఎయిర్పోర్ట్ స్టాండర్డ్ టాయిలెట్స్, 11 ఫీట్ హైటు, చాలా అద్భుతమైన అకామిడేషన్. దయచేసి అందరు పిరమిడ్ మాస్టర్స్ ఒక 10,000 రూపాయలు పెద్ద ఇష్యూ కాదు. 25 సంవత్సరాలు మీరు రావచ్చు, ఎవరినైనా పంపించవచ్చు. అద్భుతమైన వసతి అందరూ వాడుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ మా మనవి. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మరి ద్వారకా నివాసు మీరందరూ చూశారు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. మరి ద్వారకా నివాస్లో ఎంతోమంది సేత్ కౌన్సిలర్స్ వర్క్ చేశారు. దాంతోపాటు సపరేట్గా ఒక కౌన్సిలింగ్కి, ఆస్ట్రేలింగ్కి ఒక షెడ్ కూడా వేయడం జరిగింది. ఒక 5 రోజులు కౌన్సిలింగ్స్ చేశారు, ఒక 20 మంది దాకా. అట్లాగే ఆస్ట్రేలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ కూడా జరిగింది, ఒక 4 డేస్. మరి పిరమిడ్ వర్క్షాప్ కూడా జరిగింది, డైలీ ఒక 2 సెషన్స్ పిరమిడ్ వర్క్షాప్ కూడా జరిగింది. మరి ఈ కౌన్సిలింగ్స్ వర్క్షాప్ గురించి ఒకసారి రామాచారి గారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఈసారి జ్ఞాన మహాయాగంలో ఈ జ్ఞాన మహాయాగం స్టార్ట్ అవడానికంటే ముందే 2 నెలల ముందు నుంచే ఈ టీం అంతా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. సామూహిక ధ్యానం చేయడం కానీ, మళ్ళా ఏదైతే ఇక్కడ స్పిరిచువల్ కౌన్సిలింగ్ జరిగాయో దాదాపుగా ఈ 10 రోజుల్లో 3,000 మంది వరకు హాస్టల్ హీలింగ్ అండ్ సర్జరీస్ ఆ వర్క్షాప్లో పాల్గొనడం జరిగింది. మరి దాదాపుగా 1,000 మంది పైగా మరి స్పిరిచువల్ కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందుట్లో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా మరి ఎంతో అద్భుతంగా వెళ్ళడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి, మరి పితామహ పత్రిజీ గారికి, సేత్ బాలకృష్ణ గారికి, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఈ ధ్యానమాయాగం గురించి ఆల్మోస్ట్ ఒక 70 మంది ఫోన్ కాల్స్ చేసి అందరినీ శాంతకుమారి గారు ఆధ్వర్యంలో ఒక ఫోన్ కాల్ చేసి అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఎవరైతే ఆ ఫోన్ కాల్ చేసి అందరిని ఆహ్వానించారో వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ.